హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎం ఫ్యామిలీ వ్లాగ్స్. మా హర్షి వాళ్ళ స్కూల్లో 28th సైన్స్ డే సందర్భంగా మమ్మల్ని ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయమన్నారండి. మా పాప సబ్జెక్ట్లో ఏదైనా ఒక లెసన్ తీసుకొని ప్రాజెక్ట్ వర్క్ అయితే చేయమన్నారు. మేమైతే తన సబ్జెక్ట్లో ఉన్న పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అనే సబ్జెక్ట్ తీసుకున్నామండి. ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేసామన్నది ఫుల్ వీడియో తీసి పెట్టాను. మీరైతే మిస్ కాకుండా మొత్తం వీడియో అంతా చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే వస్తున్నాయి కానీ లైక్ మాత్రం కొట్టడం లేదండి. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టడానికి ట్రై చేయండి. మీరు కొట్టిన లైక్ ద్వారా మరో నలుగురికి ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ మీరైతే దయచేసి లైక్ చేయడానికి ట్రై చేయండి. అయితే ఈ ప్రాజెక్ట్ వర్క్ కోసం ఒక థర్మాకోల్ తీసుకున్నానండి. థర్మాకోల్ బయట కూడా దొరుకుతుంది ఫ్యాన్సీ స్టోర్లో, కానీ నేనైతే మా ఇంట్లోనే టైల్స్ కోసం తెచ్చినప్పుడు ఒక థర్మాకోల్ అయితే తీసుకున్నాను. అదే పర్ఫెక్ట్గా సరిపోతుంది. దాని మీద అయితే ఈ ఎల్లో కలర్ చార్ట్ అయితే అంటించేసానండి. చూడండి, ఇలా అయితే నేను గమ్ముతోటి థర్మాకోల్ అంతా ఈ చార్ట్తో అయితే అంటించేసాను. పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్కి మెయిన్గా కావాల్సింది ఫ్లవర్ అయితే మా ఇంట్లోనే ఫ్లవర్ వాసుకున్న ఫ్లవర్ ఒకటి పీకేసి దీనికి అంటించేసానండి. మరొక చార్ట్ మీద ఇలాగా ఆకులను అయితే డ్రా చేశాను. వాటికి ఇక్కడే కలర్ కూడా వేసేస్తున్నానండి. కలర్స్ వేయడానికి నేనైతే వాటర్ పెయింట్స్ తీసుకున్నాను. అవైతే నీట్గా వస్తుంది. బ్రష్ కూడా ఈ వాటర్ పెయింట్స్లోనే ఇచ్చారు. ఇది కలర్ వేయటంలో మా హర్షి కూడా నాకు హెల్ప్ చేస్తుంది. ప్రాజెక్ట్ వర్క్ తందే కదా, తను కూడా తన వంతు పని చేస్తుందండి. కలర్ వేయమంటే ఇలా ప్రాపర్గా వేయట్లేదు, కానీ ఎలాగైనా వేయని. తను కూడా ప్రాజెక్ట్ వర్క్లో పాల్గొంటే బాగుంటుంది. తనకు కూడా ప్రాజెక్ట్ వర్క్ గురించి తెలుస్తుందని నేను వేయమని చెప్పాను. ఆకులకి కలర్ వేయటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వాటిని అంతా కట్ చేసేసి మనం చాటుకు అయితే అంటించేద్దామండి. ఒక్కొక్క లీఫ్ని కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. తర్వాత నేను ఒక కొమ్మనైతే డ్రా చేసి కలర్ వేసి ఇట్లా అయితే నేను అంటించేసాను. ఇప్పుడు దీనికే మనం ఈ ఆకులన్నీ కూడా అంటించేద్దామండి. ఇలా ఒక్కొక్క ఆకుని అయితే కట్ చేసి నేను అంటిస్తున్నానండి. ఒక్కొక్క ఆకుని కట్ చేసి అంటించడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే కట్ చేసేటప్పుడు కొంచెం కట్ అయినా కూడా ఈ ఆకు అయితే వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. ఆకులన్నీ అంటించడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ అంటించాల్సి వస్తుంది. నేనైతే టమోటాని డ్రా చేస్తున్నాను, నాకు కొంచెం ఈజీగా ఉంటుందని. దానికి కలర్ కూడా మార్చియే వేస్తుంది. నీట్గానే వేస్తుందండి, వచ్చేసినట్టుంది బాగా వేయటము. మనం డ్రా చేసిన టమోటాని కూడా కట్ చేసేసి కలర్ వేసేసాము. ఇప్పుడు దాన్ని అయితే నేను ఈ చాట్కి అయితే అంటించేస్తున్నానండి. చూడండి, 2 టమోటాలు డ్రా చేశాను, 2 టమోటాలు అంటించేస్తున్నాను. ఫైనల్గా ఈ మొక్కకైతే మనం రూట్ గీయాల్సి ఉంటుందండి. రూట్ కూడా గీసేసి వాటికి కలర్ వేసాను. ఇంకా కట్ చేసేసి మనం మొక్కకైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది వేసేస్తే ఇంకా మనకు కంప్లీట్ అయిపోయినట్టే మొక్క. వీడియోని అయితే ఫుల్గా చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. నిజంగా లాస్ట్ చాలా బాగా వచ్చింది మా ప్రాజెక్ట్ వర్క్ అయితే. మీరైతే ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఫినిషింగ్ టచ్, మనం ఈ రూట్కి మొక్కకి మధ్య ఒక లైన్ గీసి కింద మనం వేర్లకైతే షేడ్ ఇస్తున్నామండి. ప్రజెంట్ అయితే మా దగ్గర స్కేల్ లేదండి, అందుకని స్కేల్ లాగా ఉండే ఒక ముక్కను తీసుకొని మేము ఇట్లా అయితే లైన్ గీస్తున్నాము. ఈ మొక్కకి షేడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లైక్ వస్తేనే మన వీడియో ఇంకా కొంతమందికి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క భాగానికి నేను ఇలా అయితే లైన్ గీసేసి వాటి నేమ్స్ అయితే రాస్తున్నాను. మొత్తం ప్రాజెక్ట్ వర్క్ అవ్వడానికి నాకు 1 అవర్ పట్టిందండి. ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోని చూసి నేను కొంచెం మార్పులు చేసి ట్రై చేశాను. బాగానే వచ్చిందండి. నేమ్స్ కూడా రాసేసాను. ప్రాజెక్ట్ వర్క్ నేమ్ రాయడానికి వేరొక పీస్ తీసుకొని ఇలాగైతే నేను పేస్ట్ చేసేసి షేడ్ ఇస్తున్నానండి. దీనిపైన ప్రాజెక్ట్ వర్క్ రాస్తున్నాను. ఆపోజిట్ కలర్ తీసుకున్నాను వేరే చార్ట్. నేను హెడ్డింగ్ రాయడానికి బాగుంటుందని హెడ్డింగ్ అయితే ఫస్ట్ నేను స్కూల్ నేమ్ రాస్తున్నాను. నేమ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. కింద అయితే ప్రాజెక్ట్ వర్క్ నేమ్ రాశాను. ఫస్ట్ అయితే పెన్సిల్తో డ్రా చేసి తర్వాత స్కెచ్ తోటి ఫినిషింగ్ ఇచ్చానండి. పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్లో భాగంగా ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వేరొక చార్ట్ని తీసుకొని
ఆ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశాను. దానిపైన అయితే ఆ పార్ట్ గురించి ఒక పిక్చర్ కట్ చేసి అలాంటిది దానిపైన అయితే అంటించడం జరిగింది. చూడండి, ఇలా అయితే నేను అంటించాను. ఇదైతే ఫ్లవర్గా కట్ చేశాను, దానికి కలర్ వేసేసి అంటించాను. అలాగే అన్నీ కూడా నేను వాటి పిక్చర్ డ్రా చేసి దాని మీద అయితే అంటించాను. దాని లోపల ఆ పిక్చర్కి సంబంధించిన మ్యాటర్ అయితే రాయడం జరిగింది. చూడండి, ఫైనల్గా ఇలా అయితే నేను మొత్తాన్ని అంటించేసానండి. మా హర్షి ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరైతే మా కష్టానికి కనీసం ఒక 100 లైక్స్ అయినా వచ్చేటట్టు ట్రై చేయండి ప్లీజ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.